ఇంకొకటి మీరేదో మొన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతారు అని అన్నట్టున్నారు ఎక్కడో. అంటే నేను రాజగోపాల్కి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను. మునుగోడు బై ఎలక్షన్ మునుగోడు టూ టైమ్స్ బీజేపీలో మళ్ళీ గుంజుకొని పోయి కాంగ్రెస్ కూడా చేసిన. ఆ తత్వం కొంచెం నాకు తెలుసు. ఆయన కొంచెం అదో టైప్ ఆఫ్. అయితే అతను ఏంటంటే నాకు కూడా తెలుసు, ఆయన టచ్లో ఉన్నాడు. ఎలక్షన్స్లో ఈ జిల్లాకు ఆ జిల్లాకు తిరిగి తన ఎలక్షన్స్ ఉండంగా వాళ్ళకి కాస్త కోటు అరకోటు చందాలు కూడా ఇచ్చాడు. ఇచ్చి ఒక గ్రూప్ ఉంది అతనికి, ఒక 30-40 మంది అనేది 30-40 మంది ఆయనకు వెల్ విషర్స్ గ్రూప్ ఉంది. నువ్వు కనుక ఎక్స్పాన్షన్లు ఇస్తానని నువ్వు కాదు కదా, అసలు రాహుల్ గాంధీ ప్రామిస్ చేశాడు. నువ్వు పోయి చామల కిరణ్ కుమార్ని గెలిపిస్తే నేను మంత్రిని చేస్తాను నువ్వు కూడా చెప్తి, అంటే పేపర్లో వచ్చింది. మరి అదే ఆయన చెప్పి అసలు ఆయన చెప్పి సీఎం చెప్పి ఎక్స్పాన్షన్లో అడ్రస్ లేకపోయాడు. సో నేననే ఊరుకునే వ్యక్తి కాడు, ఈ కాలాంతకుడు ఈ 30-40 మందిని గెలుపుతాడు, నీ గవర్నమెంట్ టప్పుకురా పడుతుంది అన్నారు. ఇది క్లాక్ టవర్ నల్గొండలో. ఓకే, అది అట్లా వచ్చింది ఆ స్టేట్మెంట్. అది సో ఆ పాసిబిలిటీ ఉంది, పాసిబిలిటీ ఉందా? డెఫినెట్లీ. మీరు చూడండి, అసలు రేపు ఎక్స్పాన్షన్ ఇవ్వకుండా చూస్తే అది ఎక్కడో అంటే అయిపోతాడు. ఈయన ఒక్కటే కాదు, మీకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆర్టికల్ రాశాడు, చదివారా? అవును. ఉత్సాహ విగ్రహం ఏమన్నాడు, అవి డబ్బులు లేవు, ఆఫీసు దగ్గరికి ఒకసారి చెప్తాం, రెండోసారి చెప్తే డబ్బులు లేవంటున్నాడు. ఏం చేయాలి మేము అన్నాడు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ మాకు 35 కోట్లు ఇవ్వన్నాడు. నేను అంటున్నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ 35 ఇవ్వడం కాదు, ఎక్కడ కాన్స్టిట్యున్సీకి అక్కడ ప్లానింగ్, దానే ప్లానింగ్ కమిషన్ చేయండి. డెవలప్మెంట్ వాళ్ళే చేయమనండి, మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ చేసి దానికి 1000 కోట్లు 2000 కోట్లు ఆ ప్రతిపాదన తీసుకొని మొత్తం కన్సాలిడేట్ బడ్జెట్ చేయండి. కాన్స్టిట్యున్సీ 1000 కోట్లు ఇస్తే 1,19,000 కోట్లే, 1/3 బడ్జెట్ పోయి వాళ్ళకి. అంతకంటే ప్లానింగ్ ఎవడు చేస్తాడు? అతనికి ఏ పని లేకుండా గెలవంగానే ఇంట్లో పండుకోమంటే అది న్యాయమా కదా? ఈ షుడ్ బి ఏ పాలసీ మేకర్. డెవలప్మెంట్లో వాళ్ళకు ఏ చాయిస్ ఇచ్చేస్తే నీకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకు. వీళ్ళంతా ఏకమయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. అసంతృప్తి కదా, రూలింగ్ పార్టీ వాడు మేము ఉత్సవ విగ్రహాలు ఆర్టికల్ రాసుకుంటాడు. అనిరుద్ రెడ్డి అని దగ్గర 10 మంది మీటింగ్ పెట్టుకుంటారు రూలింగ్ వాళ్ళు. మరి ఇదంతా అసంతృప్తి సెగలా కావాలి చెప్పండి. సో నేనేమంటున్నా అంటే అక్కడ అసంతృప్తి ఉంది, లేదా డబ్బులు లేవని నువ్వే చెప్తున్నావు కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులు రావట్లేదు. కాబట్టి ఈ అసంతృప్తిని ఎవరో ఒకళ్ళు ఛానలైజ్ చేయాలి. ఆ ఛానలైజ్ రాజగోపాల్ రెడ్డి అతనికి ఆ కెపాసిటీ ఉందంటున్నాడు. చేసే అవకాశం టైం పిలిస్తే మంత్రి ఇచ్చాడు అనుకోండి, కాముంటూ ఉండొచ్చు చెప్పలేదు. కానీ అన్న తీసి తమ్ముడికి ఇచ్చే అవకాశం ఉందని 100%. అంటే నా క్యాల్కులేషన్ అయితే ఈయన ఇప్పుడు ఎక్స్పాన్షన్ గురించి మార్నింగే మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ చూశారు. ఈ ఎక్స్పాన్షన్లో నేను అనుకోవటం, పాపం మీద నాకేం కోపం కాదు, వెంకటని తీసేయచ్చు, కొండ సురేఖని తీసేయచ్చు, ఇట్లా 2-3 పేర్లు ఉన్నాయి. తీసి రీకన్స్టిట్యూట్ చేసే సందర్భంగా అన్నం తీసి తమ్ముడికి ఇస్తుండొచ్చు, అప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతుంది. అదర్వైజ్ తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు, తీవ్రమైన అసంతృప్తి. అదర్వైజ్ కూడా కష్టమైంది కదా, మళ్ళీ వాళ్ళు చెప్పిన నినాదానికి స్లోగానికి మళ్ళీ దెబ్బ. ఎందుకంటే జిల్లా నుంచి 3 రెడ్లు అవుతారు, అట్లా చేయలేదు. ఫ్యామిలీ నుంచి 2 అవుతారు. ఈ ఈక్వేషన్ మీకు వెంకటరెడ్డిని తీసేయవలసి వస్తుంది అంతే. మళ్ళీ వెంకటరెడ్డి ఊరుకుంటాడా? మరి వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ మాట్లాడుకున్నారని కూడా అంటున్నారు. ఆయన ఇదివరకు అంతా కొంచెం అటు ఇటు అవుతుంది వ్యవహారం. ఆయన ఇదివరకు అంతా పవర్ఫుల్ లేడు వెంకటరెడ్డి, బాగాలేదు ఆయన ఆరోగ్యం. అదే అనుకుంటున్నాడు, అదే ఉన్నాడు కొంచెం అంతా డిఫరెంట్గా మాట్లాడు. ఆరోగ్యం అంత ఆయన బాబు చనిపోయినాక వెంకటరెడ్డి డిస్టర్బ్ అయ్యాడు, అదే చాలా డిస్టర్బ్ అయ్యాడు. సో మీరు రాజగోపాల్ రెడ్డితో ఈ మధ్య మాట్లాడారా, మరి ఏం చేస్తున్నాం ఏందని? టచ్లో ఉంటాడు ఆయన నాతో. ఓకే, ఆ స్టేట్మెంట్ ఇచ్చినా ఫోన్ చేశాడు ఆయన. ఏమన్నాడు? ఏందన్నా అంటించిపోయారు అన్నాడు. నేను నాకు తెలిసి చెప్పినాను తప్ప అన్న, టచ్లో ఉన్నమాట వాస్తవమే, ఇప్పుడైతే పెద్దగా కార్యాచరణ అయితే ఏం లేదు అన్నాడు. టచ్లో ఉన్నమాట వాస్తవమే అన్నాడు. నేను అన్నది కరెక్టే అన్నాడు, నేను అన్నది తప్పలే, అన్నది కరెక్టే, అందరం టచ్లో ఉన్నాం కానీ కార్యాచరణ ఏం లేదు ప్రత్యేకంగా అన్నట్టు.